సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కెర్లు కొడుతుంది. ఆయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు. అయితే ఈ మూవీకి తలైవా ఏకంగా 260 నుంచి 280 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఆసియాలోనే అత్యధిక రెమ్యునేషన్ అందుకుంటున్న హీరోగా రజనీకాంత్ నిలుస్తారు. ఇటీవల వచ్చిన కూలీ టీజర్ సైతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ మూవీ 2025లో విడుదల కానుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా స్టార్డమ్ అందుకున్న హీరోయిన్ శ్రీలీల గతేడాది వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తూ థియేటర్లో సందడి చేసింది ముద్దుగుమ్మ. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ బ్యూటీ అలరించినా అందులో కొన్ని ఫ్లాపులు కాగా మరికొన్ని మాత్రమే ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఏడాది గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు నటిస్తుంది శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 2 సినిమాలు తప్ప మరే ప్రాజెక్ట్ లేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. తమిళంలో దళపతి విజయ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకట ప్రభు తెరకెక్కిస్తున్న సినిమా గోట్. ఇందులో దళపతి విజయ్ సరసన త్రిష కథానాయికగా నటిస్తుంది. ఇందులో మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీలో హీరోయిన్ శ్రీలీల కూడా భాగం కానుందని నెట్టింట టాక్ వినిపిస్తుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం గోట్ చిత్రంలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేయనుందట. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇందులో శ్రీలీల స్పెషల్ అపీరియన్స్ ఇవ్వడానికి చర్చలు జరుగుతున్నాయని, అలాగే ఈ మూవీలో శ్రీలీల విజయ్ కాంబోలో స్పెషల్ సాంగ్ ఉంటుందని అంటున్నారు.